తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి, చిత్ర నిర్మాత బండ్ల గణేష్ వేర్వేరుగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய காட்சியை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை The violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. भक्तों को सूचना திருமலா क्षेत्र में राजनीतिक திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருத்தது. Namo Venkatesaya. Appeal to devotees in Tirumala, making political speeches and creating objectionable reels and posting them on social media is strictly prohibited. Taken against the violators. తిరుమల క్షేత్రದಲ್ಲಿ उल्लंघन करने वालों से विरुद्ध कानूनी कार्रवाई की जाएगी. సామాజిక మాధ్యమాల్లో వెంకటేశాయ భక్తர்களுக்கு அறிவிப்பு. திருமலையில் உரைகள் நிகழ்த்துவது தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. తలకాయ ధైర్యం లేదు సార్. స్వామివారు చూసేదంటే కదా వచ్చింది. స్వామివారు చూసారు తలకాయ దించుకొని ఆయన పాదాలు చూసి ఏనా వెనక్కి పెట్టండి. ఇది కూడా తిరుపతి దేవస్థానం making political speeches and creating objectionable reels and posting them on social media strictly prohibited. Legal action will be taken against the violators. Om Namo Venkatesaya. Appeal to devotees in Tirumala, making political speeches and creating objectionable reels and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators. Om Namo Venkatesaya. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. మా కాన్స్టిట్యున్సీ లీడర్ కొడుకు పెండ్లి ఉంటే తిరుమల రావడం జరిగింది. మంచి దర్శనం అయింది. వెంకటేశ్వర స్వామిని ఇదే మొక్కున్నాము. ప్రపంచంలో ఈ ట్రంప్ చేసిన ఏదైతే నిర్ణయాలు ప్రపంచం మొత్తం దేశాలలో అందరూ కూడా సఫర్ అవుతున్నారు. ఈరోజు పెట్రోలు డీజిల్ ధరలు పెరగడము, రూపీ డివాల్యుయేషన్ కావడము, ఇవన్నీ కూడా మన భారతదేశం మీద, మన రాష్ట్రాలపైన, ప్రజలపైన భారం పడుతుంది.
సో అదే మొక్కడం జరిగింది. ఎవరిని ప్రజలను అందరినీ కూడా ఆదుకోవాలి, రాష్ట్రాలను ఆదుకోవాలి, దేశంను ఆదుకోవాలి. ఇంతకుముందు కూడా ప్రధానమంత్రి మోడీ గారు అప్పుడు ఆ రోజులలో చెప్పారు, ఈ రూపీ డివాల్యుయేషన్ కానివ్వను నేను ఉన్నప్పుడు. కానీ వారి హయాంలో ఇప్పటివరకు రూపీ డివాల్యుయేషన్ 50 రూపాయల కన్నా ఎక్కువ, అంటే 100% డివాల్యుయేషన్ కావడము, పెట్రోల్ ధరలు 100 రూపాయల పైన పోవడము. మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు $125 అయినప్పటికీ కూడా ఆ రోజులలో పెట్రోల్ ధరలు 60 రూపాయలలో యూపీఏ ప్రభుత్వం సరఫరా చేసింది. ఇప్పుడు కూడా ప్రజలపైన భారం పడకుండా కేంద్ర ప్రభుత్వము జిఎస్టీ చాలా ఎక్కువ రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. ఈ భారంలో ట్యాక్సెస్, ఎందుకంటే ప్రపంచంలోనే భారతదేశంలోనే ఎక్కువ ట్యాక్సెస్ మన పెట్రోల్ డీజిల్ పైన ఉంది. దీన్ని తక్కువ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ పైన భారం పెరిగినప్పుడు వెజిటేబుల్స్, రైసు, కామన్ మ్యాన్కి అన్ని పదార్థాలపైన ఎఫెక్ట్ ఉంటుంది. ఈ పెట్రోలియం ప్రోడక్ట్ ప్రైజెస్ అన్నీ కూడా కంట్రోల్ చేయాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ.